మారిపాలెం ప్రాంతంలో పేదల వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న డాక్టర్ దేవుడు బాబు సేవా కార్యక్రమాలతో మమేకమవుతున్నారు. వైద్యుడిగా ప్రారంభ దశలో కేవలం ₹2 ఫీజు తీసుకుని వైద్యం చేసిన ఘనత ఆయన సొంతం. ప్రజలకు మరింతగా సేవ చేయాలనే దృక్పథంతో బీజేపీ పార్టీలోకి రాజకీయ అరగేట్రం చేశారు. స్థానిక ప్రజలకు ఎప్పుడూ చేదోడు వాదోడుగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడంలోనూ వైద్య సేవలు అందించడంలోనూ ఎప్పుడూ ముందుంటారు. రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో తనకు పార్టీ అవకాశం ఇస్తే ఈ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానంటున్న డాక్టర్ దేవుడు బాబుతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల నుండి ఆశావహులు కార్పొరేటర్లుగా పోటీ చేయాలనుకునేవారు వారు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రజాసేవలో ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక లక్ష్యంతో వారు ముందుకు సాగుతున్నారు. ఈ ప్రాంతంలో మర్రిపాలెం ప్రాంతంలో డాక్టర్ దేవుడు బాబు అంటే తెలియని వారు ఉండరు. కేవలం ₹2తో తన వైద్యాన్ని ప్రారంభించి ఎంతోమంది పేదలకు వైద్య సేవలు అందించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వైద్యునిగా పేద ప్రజలతో మమేకమైనటువంటి డాక్టర్ దేవుడు బాబు ఇప్పుడు రాజకీయ రంగంలో కూడా అడుగుపెట్టారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీరు 70 ప్రాంతంలో కేవలం ₹2, ₹3 ఫీజుతో పేదలకు వైద్యాన్ని అందించిన చరిత్ర మీకుంది. పేదలతో మమేకమవుతూ వారికి వైద్య సేవలు అందించి వారి ఆరోగ్య సంరక్షణలో మీరు ముందుకు సాగారు. ఎట్లా ఆ జర్నీ గురించి, సేవా కార్యక్రమాల గురించి, మీ సర్వీస్ యాక్టివిటీస్ గురించి చెప్పండి. అందరికీ నమస్కారం. నేనైతే 1979లోనే ఇక్కడ ప్రాక్టీస్ మొదలుపెట్టాము. ఆల్మోస్ట్ 46 సంవత్సరాలు అయింది. అప్పుడైతే ఇక్కడైతే డాక్టర్లు ఎక్కువ లేరు, కానీ సబర్బన్ ఏరియా ఉండేది అప్పుడు. అయినా సరే ఇక్కడ ప్రాక్టీస్ మొదలెట్టాం. కొంచెం ఆ టైంలో అయితే కొంచెం తక్కువ ఫీజుతో మొదలెట్టాం. హాస్పిటల్లో 24 గంటలు ఉండే అవసరం ఉండింది. అలాగనే చేసాం. తర్వాత ఎవరికైనా అవసరమైనప్పుడు, ఏమైనా అత్యవసరమైనప్పుడు పేషెంట్ వాళ్ళ ఇళ్ళకు కూడా వెళ్ళి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుండేది. అంచేత ఊళ్ళో చుట్టుపక్కల ప్రజలందరితో కొంచెం వాళ్ళ ఫ్యామిలీస్తో బాగా టచ్ ఉండేది, బాగా దగ్గర సంబంధంలా ఉండింది. రాను అలా ప్రాక్టీస్ అలా జరుగుతున్నది. అంటే చిన్నప్పటి నుండి కొద్దిగా పొలిటికల్ అంబిషన్ ఉండేది, కానీ వృత్తిరీత్యా అది మంచిది కాదని అలాగ మనం ఊరుకున్నాము. మధ్యలో అవకాశాలు వచ్చినాయి, కానీ వద్దనే చెప్పి మనం పాలిటిక్స్లోకి దిగలేదు. కానీ ఇప్పుడు 72 సంవత్సరాలు వచ్చింది కదా, మనం వైద్య విద్యలో చేయవలసినవన్నీ చేస్తున్నాం. అయితే డాక్టర్గా అయితే మా దగ్గరికి పేషెంట్గా వచ్చిన వాళ్ళకి చేయవలసినవన్నీ చేసాం, ట్రీట్మెంట్ చేసాం. వాళ్ళకి కొద్దిగా నయం చేసుకోవాలి, మనకు తెలిసినందుమాట వాళ్ళకి నయం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు వాళ్ళు ప్రజల దగ్గరికి వాళ్ళగా వాటిలోనే అక్కడ సామాజికంగా, తర్వాత ఈ వాటర్స్ అని, ఎలక్ట్రిసిటీ అని, తర్వాత ఇవన్నీ సామాజిక అవసరాలు నయం చేయాలంటే మనం ఇక్కడ హాస్పిటల్లో ఉండి చేయడం అవ్వదు కదా. అంచేత వాళ్ళతో పాటు కలిసి చేయడానికి కొద్దిగా నిశ్చయించుకున్నాం. దీనికి గాను ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ అంటూ ఉండాలి కదా అనే ఉద్దేశంతో, ఏదైనా మనం చేయాలన్నా, ఏదైనా మాట్లాడాలనుకున్నా ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ఒక ప్లాట్ఫామ్ ఉండాలనే ఉద్దేశంతో ఇప్పుడు మనం బీజేపీ పార్టీ దాన్ని ఎన్నుకొని దాంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. సార్, అంటే వైద్యునిగా ప్రజలతో మమేకమైన మీరు అనేక సేవా కార్యక్రమాలు కూడా చేశారు. అయితే ఇప్పుడు రాజకీయ రంగంలో అడుగుపెట్టారు. బీజేపీ పార్టీలో చేరటానికి కారణం ఏంటి? అదే బీజేపీలో చేరడానికి కారణం అంటే, మనకి ఏదైనా మనం అనుకున్న పని మనం సక్రమంగా చేయాలంటే దానికి ఒక బలమైన బేస్మెంట్ ఉండాలనే ఉద్దేశంతో అందులో జాయిన్ అయ్యాం. అదే కాకుండా మొదటి నుండి మాకు ఈవెన్ 9th, 10th క్లాస్లో నేను అనకాపల్లి చదువుకున్నప్పుడు డాక్టర్ పివి చలపత్ర గారు ఉన్నప్పుడు మేము అక్కడ ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి శాఖకు కూడా వెళ్ళి ఉండున్నాం.
తర్వాత మెడిసిన్ సీట్ వచ్చినాక వైజాగ్లోనే మేము సీట్ వచ్చి ఇక్కడే చదివినాము, విశాఖపట్నంలోనే. కానీ మరి ఆ పొలిటికల్ యాంబిషన్ అంతా ఆపేసి అంతా ఆగిసాము. ఈ మధ్య మళ్ళా కొంచెం ఇంకా లాస్ట్ వచ్చింది కదా, కొంత హాస్పిటల్ అంతా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాం. ఇప్పుడు 50 పడకల హాస్పిటల్ అయింది. పిల్లలు కూడా పెద్దలు అయినారు, వాళ్ళు కూడా డాక్టర్లు అయినారు. వాళ్ళు చూసుకుంటానే ఉద్దేశంతో కొంచెం ప్రజాసేవ గురించి బయటికి వెళ్ళడం జరిగింది. తర్వాత నేను రెగ్యులర్గా ఈ ఆర్ఎస్ఎస్ జాగృతి వీక్లీ ఇది కూడా మేము వస్తుంది, మాకు చదువుతుంటాం. తర్వాత అక్కడ మన బీజేపీలో లోకల్ ఎమ్మెల్యే గారు విష్ణుకుమారాజు గారు చాలా ఎక్కువ ప్రజలకి సేవలు చేస్తున్నారు. ఆయన చేసే పనిని బట్టి ప్రతి వార్డులోని ఆయన రెగ్యులర్ అటెండెన్స్, తర్వాత ఆఫీస్లో కార్యకర్తల్ని, తర్వాత ప్రజల్ని అంత చూడడం, తర్వాత వీక్లీ వన్స్ ఈ వైద్య పేషెంట్స్కి రియంబర్స్మెంట్ అది ఇప్పించడం, చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కూడా అది పేషెంట్ వాళ్ళకి ఇప్పించడం. తర్వాత లోకల్గా అన్ని వార్డులో ప్రతి వీధికి ఆయన కూడా ప్రత్యేకంగా తిరగడం చేయడంలో నాకు కూడా కొంచెం ఇంప్రెషన్ వచ్చింది. తర్వాత జిల్లా లెవెల్లో పరశురామరాజు గారు బాగానే చేస్తున్నారు, అది కూడా చూస్తున్నాను. తర్వాత ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రెసిడెంట్ శ్రీ మాధవ్ గారు చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆయన కూడా నాకు వాళ్ళ ఫాదర్ ద్వారా పరిచయం, కానీ ఈ మధ్య ఆయనతో ఇప్పుడు కలవలేదు. కానీ జాయిన్ అయిన తర్వాత ఆయనకి తెలుసున్నాము, ఆయన కూడా బాగా యాక్టివ్గానే చేస్తున్నారు. దాన్ని బట్టి సెంట్రల్ లెవెల్లో చూస్తే నరేంద్ర మోడీ గారు చేసే దేశ సేవ పథకాలు అమలు చేయడం, నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ భారతదేశం యొక్క ప్రతిష్ట బాగా పెంచడం అది చూస్తున్నాను. ఇవన్నీ పాయింట్స్తోని ఆలోచించి నేను ప్రస్తుతం బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన కావచ్చు, కేంద్రంలో ఎన్డీఏ పాలన కావచ్చు, ప్రజల నుండి ఎట్లాంటి స్పందన ఉంది ఈ పరిపాలన పట్ల? రాష్ట్రంలో కూటమి, తర్వాత సెంట్రల్లో ఎన్డీఏ రెండు బాగానే పనిచేస్తున్నాయి. ప్రజలు కూడా చాలా మట్టుకు వాళ్ళు చేసే ఈ పథకాలు, తర్వాత వాళ్ళు ఇచ్చే హామీలు అన్నీ బాగానే నెరవేరుస్తున్నారని అంటున్నారు. చాలా మట్టుకు అందరూ 90% పరిగానే ఉన్నారు. ఏదో కొద్దిమంది కొంచెం ఎగనెస్ట్ పాయింట్లు చెప్తున్నారు, కానీ కంపేరిటివ్ చూసుకుంటే మెజారిటీ బాగానే ఉంది మన ప్రజల. స్థానికంగా వచ్చేటప్పటికి ఈ ప్రాంతంలో ప్రజలతో ఎప్పుడు మీరు మమేకం అవుతుంటారు ఒక వైద్యుడిగా, స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏమని మీరు గుర్తించారు? స్థానికంగా అంటే అప్పుడు వెళ్ళి వాళ్ళతో మధ్య వాళ్ళ వీధులు, వాళ్ళ ఇల్లులు, డ్రైనేజీలు అన్నీ చూసినప్పుడు ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేయాలనిపించింది అనమాట. తర్వాత వైద్య ట్రీట్మెంట్ విషయంలో కూడా ఒకసారి ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, తర్వాత గవర్నమెంట్ చిన్న చిన్న క్లినిక్లు ఉన్నాయి. ఏదైనా మేజర్ ప్రాబ్లం వచ్చినప్పుడు 8 కిలోమీటర్స్ కేజీహెచ్ కానీ లేదంటే టౌన్లో నేను కార్పొరేట్ హాస్పిటల్ కానీ వెళ్ళాల్సి వస్తుంది. దానికి కూడా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేయాలని గవర్నమెంట్ తాలూకా చిన్న క్లినిక్లో కూడా 24 hours డాక్టర్స్ స్టాఫ్ అవైలబిలిటీ ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. పార్టీ అవకాశం ఇస్తే బీజేపీలో చేరినప్పటి నుంచి మీరు కూడా యాక్టివ్ పార్ట్ తీసుకుంటున్నారు. ఇటీవల జాతీయ అధ్యక్షుడు వచ్చినప్పుడు కూడా మీరు ఘనంగా స్వాగతం పలికి అక్కడ కూడా మీరు పార్టిసిపేట్ చేశారు. పార్టీ యాక్టివిటీస్ కావచ్చు, వైద్యునిగా మీకు ఉన్నటువంటి ట్రాక్ రికార్డు కావచ్చు, పార్టీ ఆదేశించి అవకాశం ఇస్తే జీవీఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్గా పోటీ చేసేందుకు అవకాశం ఇస్తే ఎట్లా ఉండబోతుంది? మీరు అభివృద్ధి పట్ల కానీ, వార్డు అభివృద్ధి పట్ల కానీ, ప్రజలతో మమేకమయ్యే విషయాల్లో కూడా మీరు ఎట్లా ఉండబోతున్నారంటే ఏం చెప్తారు? అంటే ఇదివరకు మేము
అది మన విలేజెస్లో దగ్గర దగ్గర విలేజ్లోని ఈ విలేజ్లో కూడా అప్పుడప్పుడు నెలకోసారి ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టేవాళ్ళం. అన్నీ సక్రమంగా జరిగినాయి. తర్వాత మనకి హాస్పిటల్ ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత దూరం విలేజ్ లైక్ అరకు, పాడేరు కూడా అక్కడి వరకు వెళ్ళి మనం మెడికల్ క్యాంప్లో పెట్టించిన వాళ్ళం. అంచేత లోకల్గా ఉన్న ప్రజల్లో కొంచెం నేనంటే ఎవరో కొంచెం తెలిసి ఉన్నది. అంచేత ఇప్పుడైనా పార్టీ అధికారం మనకి అవకాశం ఇచ్చినట్టయితే దాన్ని మళ్ళీ రెన్యూ చేసి అట్లాగే మళ్ళీ చేయాలని అనుకుంటున్నాను. నేనైతే లాస్ట్ 1.5 year నుండి మా జీవీఎంసీ పార్క్లో ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే అక్కడికి అటెండ్ అయిన వాళ్ళందరికీ బీపీ, షుగరు, హైట్, వెయిట్ చూసి దాన్ని బట్టి బిఎంఆర్ క్యాలిక్యులేట్ చేసి వాళ్ళ హైట్కి తగ్గ వెయిట్ ఎంత ఉండాలని చూసి చెప్తున్నాము. తర్వాత అంతమంది నుండి కూడా నేను ప్రతి నెల మన ద్వారకా నగర్లో ప్రేమ సమాజం హాస్పిటల్ క్లినిక్కి వెళ్తుంటాను. ప్రతి నెల మూడవ సోమవారం అక్కడ క్లినిక్ పెట్టాము. అక్కడ ఉన్న లోపల ఇన్పేషెంట్స్ ఉంటారు, దగ్గర ఒక 70 మంది ఉంటారు. వాళ్ళందరినీ చూడడం జరుగుతుంది. ఇప్పుడైతే పార్టీ అవకాశం ఇస్తే ప్రజలకి ఎట్లా చేయాలో మన విష్ణుకుమార్ రాజు గారు, తర్వాత మాధవ్ గారు, అలాగే సెంట్రల్ నితిన్ నవీన్ ప్లస్ మోదీ గారు వాళ్ళ ఆదేశానుసారం వాళ్ళు ఎట్లా వాళ్ళు చెప్పే పథకాలకి, వాళ్ళు చెప్పే ఇన్స్ట్రక్షన్స్కి అన్నీ ఫాలో అవుతూ ప్రజల్లోనే ఎక్కువ టైము మింగిల్ అయ్యి వీలైతే రోజు వాళ్ళ ఏదో ఒక వీధిలో ఒకసారి తిరుగుతూ వాళ్ళ కష్టకాలు తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. ప్రధానంగా మున్సిపల్ అనేసరికి కార్పొరేషన్ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, సామాజిక భవనాలు, కాలువలు, పారిశుద్ధ్యం, వీధి లైట్లు, ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వాటి పరిష్కారం విషయంలో మీరు ఎలా ముందుకెళ్తారు? ఇట్లా రెగ్యులర్గా వాళ్ళు కలుద్దాం అనుకుంటున్నాం కాబట్టి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ కొన్ని తెలుస్తుంటాయి. దాన్ని మనం నోట్ చేసుకొని మన ఎమ్మెల్యే ద్వారా హయ్యర్ అథారిటీస్కి తెలియపరిచి వాటిని పరిష్కారం అయ్యేటట్టు మనం ప్రయత్నం చేస్తాను. వైద్యునిగా ఈ ప్రాంతంలో ప్రజలతో ఎప్పుడూ మమేకమై వారి ఆరోగ్య సంరక్షణ విషయంలో అందుబాటులో ఉంటూ వారికి సేవలు అందించాం. ఇంకా మరింతగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయ రంగ ప్రవేశం చేశాం. పార్టీ అవకాశం ఇచ్చి జీవీఎంసీలో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇస్తే వార్డులో ఉన్న ప్రతి సమస్యను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తాను అని చెప్తున్నారు బీజేపీ నాయకులు డాక్టర్ దేముడు బాబు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో లక్ష్మీనారాయణ, ఎస్డివి న్యూస్, విశాఖపట్నం.